ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంక్రాంతి నుంచి మనకి ఉద్యోగాలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. సో దీని యొక్క డీటెయిల్స్ లేటెస్ట్ అప్డేట్ గురించి ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే జాబ్స్ ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్, ఎవరెవరికి జాబ్స్ ఇస్తారు, అలాగే ఈ కౌశలం సర్వే గురించి ప్రతి ఒక్కటి క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి వీడియో చూస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మనకి 3000 పైగా కొంతమందికి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ జాబ్స్ కూడా చేస్తున్నారనమాట. సో అవి ఎటువంటి జాబ్స్, అలాగే మిగతా వాళ్ళకి జాబ్స్ వచ్చేసరికి సంక్రాంతి తర్వాత నుంచి జాబ్స్ అయితే ఇస్తారనమాట. సో ఇప్పటికీ మనకి 5 బ్యాచెస్ ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో టోటల్ మొత్తం కూడా 24 లక్షల పైగా సర్వే అయితే కంప్లీట్ అయింది కదండి. సో వీళ్ళందరికీ కూడా ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. బట్ కొంచెం లేట్ అవుతుంది అంతే. ఎందుకంటే మొత్తం అందరికీ కూడా ఒకేసారి ఎగ్జామ్ పెట్టలేరు కాబట్టి మనకి బ్యాచెస్ వైజ్ అయితే సచివాలయంలో ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. సో మనకి సంక్రాంతి అయ్యేసరికి చాలా మందికి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూస్తే సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున ఐటీ జాబ్స్ అయితే నిర్వహించబడుతున్నాయండి. సో ఇది పెద్ద బిగ్ న్యూస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆగస్ట్ నుంచి ఈ కౌశలం సర్వే అయితే స్టార్ట్ అయింది కదా. సర్వే చేయించుకున్నప్పటి నుంచి జాబ్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారండి. సో జాబ్స్ కోసం బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు అంటే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే సో మొత్తం కూడా 25 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట ప్రకారం సంక్రాంతి తర్వాత నుంచి ఉద్యోగాలను అయితే ఇస్తారండి. సో ఇంకో విషయం, ఎగ్జామ్ రాసినా రాయకపోయినా జాబ్ మాత్రం కంపల్సరీ అనమాట. ఎందుకు మరి ఇంకా స్కిల్ టెస్ట్ పెడుతున్నారు, ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నారు అంటే జస్ట్ మీ యొక్క స్కిల్ తెలుసుకొని మీకు ఎటువంటి జాబ్స్ ఇవ్వాలి, ఎటువంటి జాబ్స్ ఇస్తే మీరు చేయగలరు, మీకు ఎంత శాలరీ ఇవ్వాలి, అంటే మనకి ఎంత స్కిల్ ఉంది, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అని తెలుసుకొని మనకి సరిపోయే జాబ్స్ ఇవ్వడం కోసమే ఈ స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే December 2 నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ మనకి ఎగ్జామ్కి ముందు అంటే 3-4 డేస్ ముందుగానే మనకి వాట్సాప్ మెసేజ్, నార్మల్ మెసేజ్, అలాగే మెయిల్, సో మెసేజ్ అయితే పంపడం అయితే జరుగుతుంది. ఎవరికి మెయిల్ రాకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అదేమీ లేదు. మీకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అన్నది మీకు అందిస్తారండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ ఎప్పుడు, ఏ బ్యాచ్లో మీ నేమ్ ఉంటుంది, ఏ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది అన్నది ప్రతిసారి మీరు చూసుకోలేరు కదా. ఎందుకంటే ఇది బ్యాచెస్ వైజ్ వీక్ వచ్చి ఒక బ్యాచ్ అయితే మనకి సచివాలయంకి లిస్ట్ అయితే వస్తుంది. ఇప్పటికీ మనకి 5th బ్యాచ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఎవ్వరు కూడా కంగారు పడొద్దు. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్స్ రాశారు, కొంతమందికి జాబ్స్ వచ్చినాయి, ఇంకొంతమందికి రిమైనింగ్ మెంబర్స్ అందరికీ కూడా సంక్రాంతి తర్వాత నుంచి జాబ్స్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుందండి, ఎవ్వరు కూడా కంగారు పడొద్దు. సో మెయిల్ వచ్చిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ. సో దాన్ని బట్టి మనకి జాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే డేటా ఎంట్రీ, అలాగే మార్కెటింగ్, సేల్స్, అలాగే ఐటీ ఆర్ సాఫ్ట్వేర్, కస్టమర్ సపోర్ట్, ఇటువంటి జాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మనకి అవర్స్ని బట్టి, అంటే మనం డైలీ ఎన్ని అవర్స్ అయితే వర్క్ చేస్తామో దాన్ని బట్టి మనకి శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో మినిమం 20K బిల్ అయితే ఉంటుంది. సో 20K అని తక్కువగా అనుకోవద్దు, ఎందుకంటే నిరుద్యోగులకి అది చాలా ఎక్కువనే అనుకోవచ్చు. ఇప్పటికీ మనం జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటాం, బట్ జాబ్ రాకుండా బాధపడుతూ ఉంటాం. అండ్ అలాగే హౌస్ వైఫ్స్ బయటకు వెళ్ళి మనీ ఎర్న్ చేయాలనుకుంటారు, బట్ ఎర్న్ చేయలేరు, సో బయటకు వెళ్ళలేరు. సో అలాంటి వాళ్ళ కోసం, జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళ కోసం, నిరుద్యోగులకు అలాగే హౌస్ వైఫ్స్కు ఇది ఒక మంచి అవకాశమని అనుకోవచ్చు. అలానే కౌశలం సర్వే పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్ వస్తాయండి. సో మీ స్కిల్ టెస్ట్ బాగా రాయలేదు, స్కిల్ టెస్ట్కి అటెంప్ట్ అవ్వలేకపోయాము, వేరే చోట ఉన్నాము, అండ్ మా మార్క్స్ని బట్టి, అంటే మాకు స్టడీ చాలా ఉంది, మా స్టడీలో క్వాలిఫికేషన్ బట్టి మార్క్స్ కూడా ఎక్కువగానే వచ్చినాయి, బట్ స్కిల్ టెస్ట్లో మేము రాయలేకపోయాం, పర్సంటేజ్ తక్కువ వచ్చింది అని బాధపడొద్దు. సో ఎందుకంటే కౌశలం సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్ అయితే రావడం కంపల్సరీ అండి. అలా అని స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వకుండా, ఏమీ ప్రాక్టీస్ అవ్వకుండా వెళ్ళొద్దు. సో స్కిల్ టెస్ట్కి సిలబస్ కూడా మనకు అందరికీ తెలిసిందే. మొత్తం కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్, అలాగే సైకోమెట్రిక్ 10 క్వశ్చన్స్, టెక్నికల్కి 20 క్వశ్చన్స్. టెక్నికల్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి క్వశ్చన్స్ అయితే 10 ఉంటున్నాయి. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి అనమాట. అండ్ లాస్ట్ 50 మినిట్స్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. వీటన్నిటిపై సిలబస్ పై నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇప్పుడు
వరకు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇప్పటి వరకు గ్యాదర్ చేసి షేర్ చేస్తూనే ఉన్నాను, ఇంకా షేర్ చేస్తాను కూడా. సో మినిమం బేసిక్స్ అయినా తెలిస్తేనే కదా మనం వెళ్ళినప్పుడు ఎగ్జామ్కి అటెంప్ట్ చేయగలం. సో వెళ్ళే ముందు ఎగ్జామ్కి బాగా ప్రాక్టీస్ అవి వెళ్ళండి. సో 48 hours ముందే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలా? అవునండి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మెయిల్ వచ్చిన వాళ్ళు మాత్రమే అంటున్నారు. సో మెయిల్ వచ్చిన వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఒకవేళ అవుతే మీరు రిజిస్ట్రేషన్ అయినా ఏమీ అవ్వదండి. సో రిజిస్ట్రేషన్ వల్ల మన యొక్క పర్సనల్ ఇన్ఫో, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి, అంటే మీరు సో ఆగస్ట్ నుంచి ఇది సర్వే అయితే స్టార్ట్ అయింది కదా, ఆగస్ట్ నుంచి సర్వే చేయించుకున్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో ఇప్పుడు నా యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నా ఆధార్ కార్డ్తో నేను రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆధార్ నెంబరు, అలాగే మెయిల్, ఫోన్ నెంబర్, ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే ఒక స్ట్రాంగ్ పాస్పోర్ట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నా యొక్క పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషనల్ ఇన్ఫో ఇవన్నీ కూడా వస్తాయి, కోర్సెస్ వస్తాయి. అలాగే ఇవి వచ్చే ముందు ఒక చిన్న అసైన్మెంట్ కూడా ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేయాలి. సో ఇలా మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వల్ల మనం కోర్సెస్ తీసుకోవచ్చు, జాబ్స్, నేను చెప్పాను కదా డేటా హ్యాండ్లింగ్, సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, ఇటువంటి జాబ్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటే దానికి ఎలా అప్లై చేసుకోవాలన్నది నేను లాస్ట్ వీడియోలో నిన్ననే నేను ఒక వీడియో కూడా పెట్టాను చూడండి. అంటే జాబ్స్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, సో ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో చెప్పాను నిన్నే రీసెంట్గానే. సో అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవాలని. సో ఎక్కువగా మనకి ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వల్లే మనకి జాబ్స్ వస్తాయి, జాబ్ ఆపర్చునిటీ వస్తుంది అనమాట. మీరు వెళ్ళి స్కిల్ టెస్ట్ రాస్తున్నారు కదా, దాన్ని బట్టి ప్లస్ మన ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ బట్టి జాబ్స్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ జాబ్స్ ఇచ్చే ముందు ట్రైనింగ్ ఇస్తారు, కంపల్సరీ ఇస్తారండి. మీకు మెయిల్ వస్తుంది, అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. సో అప్పుడు మీరు ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఏంటంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్తే మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మీకు జాబ్ ఇస్తారు. ఏమీ తెలియకుండా, వర్క్ ఏమీ తెలియకుండా డైరెక్ట్ జాబ్ శాలరీ ఉండదు కదా. కంపల్సరీ మీకు మెయిల్ వస్తుంది, అంటే మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యారు, మీకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఎందుకంటే మొత్తం కూడా మనకి 25 lakhsకి ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట ప్రకారం మన కౌశలం సర్వేలో మొత్తం కూడా 24 లక్షల మంది నేమ్స్ అయితే నమోదైనాయి అనమాట. సో వీళ్ళందరి నేమ్స్ అన్నిటినీ కూడా ప్రైవేట్ సెక్టర్స్కి అయితే పంపడం అయితే జరిగింది. సో అందుకే మనకి సంక్రాంతి తర్వాత నుంచి మెయిల్స్ రావడం జరుగుతుంది, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది అనమాట. మీకు స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా సంక్రాంతి తర్వాత నుంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అనమాట. సో అలా అని స్కిల్ టెస్ట్కి బాగా అటెంప్ట్ చేయకుండా రాకండి. సో ఎందుకంటే మీకు మీ యొక్క స్కిల్, మీ యొక్క నాలెడ్జ్ అన్నది చూపించాలి కదా. సో అందుకే బాగా ప్రాక్టీస్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు ఒక 3-4 days ముందుగానే ఇన్ఫర్మేషన్ అన్నది మీకు అందిస్తారు. సో పలానా డేట్ మీకు ఎగ్జామ్ ఉంది, టైము, షెడ్యూల్ అన్నీ కూడా మీకు మెసేజ్ పంపడం జరుగుతుంది. సో అందుకే ఎవ్వరు కూడా కంగారు పడొద్దు, సో ఎవ్వరు కూడా టెన్షన్ పడొద్దండి, కంపల్సరీ జాబ్స్ అయితే వస్తాయి. సో మీరు చేయవలసింది ఒకటే, మీరు మెయిల్ రాలేదని, ఎగ్జామ్ పెట్టలేదని టెన్షన్ పడొద్దు. సో మీరు ప్రాక్టీస్ అవుతూ ఉండండి, ఎందుకంటే మనకి రేపే ఎగ్జామ్ అని షెడ్యూల్ వచ్చేయచ్చు. సో అప్పటికప్పుడు మనకి షెడ్యూల్ అయితే పంపించడం జరుగుతుంది. సో మీరు ముందుగానే మీరు ప్రాక్టీస్ అయ్యి, ఎంత లేట్ అవుతే అంత మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది అనుకొని, సో మనం ముందుగానే ప్రాక్టీస్ అయ్యి ఉంటే రేపే ఎగ్జామ్ అన్న కూడా మంచిగా రాసేయచ్చు అనమాట. సో ఇది మొత్తం కూడా 1 hour ఎగ్జామ్ అయితే ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో రిజిస్ట్రేషన్ అంటున్నాను కదండి, ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే మీకు లాగిన్ అని అయితే కనిపిస్తుంది అనమాట. సో మీరు అలా డైలీ లాగిన్ అవుతే మీకు పాయింట్స్ ఎక్కువ యాడ్ అవుతాయి అనమాట. సో పాయింట్స్ని బట్టి మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రొఫైల్ చూసే కదా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో డైలీ లాగిన్ అవ్వండి, అలాగే స్కిల్ టెస్ట్లో వచ్చిన పాయింట్స్, లాగిన్ అయిన పాయింట్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగా అయ్యి సో మీకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా చాలామంది అడిగే డౌట్, ఇంటి దగ్గర ఉండి ఎగ్జామ్ రాయొచ్చు అంటున్నారు. రాయొచ్చండి, సచివాలయం లొకేషన్ కంపల్సరీ ఉండాలన్నమాట. వెబ్ గేమ్స్, హెడ్ ఫోన్స్, సో ఇవన్నీ కంపల్సరీ కాబట్టి మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి మాత్రమే ఎగ్జామ్ రాయగలరు. సో దాన్ని బట్టి చూసుకుంటే మీ యొక్క లొకేషన్ అన్నది గ్రామ సచివాలయం లొకేషన్లోనే ఆన్లో ఉండాలి కాబట్టి కంపల్సరీ సచివాలయంకి వెళ్ళి మాత్రమే రాయాలి. ఒకవేళ రాయలేని సిచ్యువేషన్లో ఉన్నారు, సో మీరు మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డాష్ బోర్డ్లో రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో రీషెడ్యూల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు మెయిల్ వస్తుంది, ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి, మీరు స్కిల్ టెస్ట్ రాసేటప్పుడు సచివాలయంలో స్కిల్ టెస్ట్
టెస్ట్ రాస్తారు కదా, అప్పుడు ఎవరైనా మాట్లాడించినా బాగా కిందకి చూడడం, ఎందుకంటే వెబ్ గేమ్లో మీ ఫేస్ క్లారిటీగా కనిపించాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా కౌశలం స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ సంక్రాంతి తర్వాత నుంచి జాబ్స్ వస్తాయి. సో ఇదండి, ఆగస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా జాబ్స్ కోసం, కొంచెం వెయిట్ చేద్దాం, సంక్రాంతి తర్వాత నుంచి జాబ్స్ వస్తాయి. సో ఇదండి కౌశలం లేటెస్ట్ అప్డేట్ అయితే. సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే ఇదనమాట. సో ఇంకేమన్నా అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీతో ఇన్ఫార్మ్ చేస్తాను, మీకు వెంటనే షేర్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.